హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవీందర్. మీరు చూస్తున్నారు తెలుగు పాఠశాల ఛానల్. మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫేస్‌బుక్ పేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఈ ఫేస్‌బుక్ పేజీ అనేది చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారండి ప్రెజెంట్. అదేంటంటే కొందరు ఆర్టిస్టులు, కొందరు లేకపోతే పబ్లిక్ ఫిగర్ రాజకీయ నాయకులు, కొందరు లోకల్ బిజినెస్ కోసం, కొందరు ఐ మీన్ అది బ్రాండ్ కోసం కొన్ని క వేరే కేటగరీస్ ఉంటాయండి. సో, ఇప్పుడు మనం ఫేస్‌బుక్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఇప్పుడు నేర్పబోతున్నాను. మనము పీసీలో గాని, లేదా సిస్టమ్‌లో ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా ఫేస్‌బుక్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇలా ఓపెన్ అయినప్పుడు మనకు ఇక్కడ లాస్ట్‌లో మనకు డౌన్ యారో క్విక్ వేల్ పక్కకు డౌన్ యారో ఉంటుందండి. దాంట్లో క్రియేట్ ఏ పేజ్ అనేది ఒకటుంటుంది. ఆ క్రియేట్ ఏ పేజ్ అనేది ఉన్నప్పుడు మనం దాని మీద బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా అది మనకు కొన్ని 6 బాక్స్ చూపెడుతుంది. అందులో కేటగరీస్ ఉంటాయి. మీరు బిజినెస్ కోసమా? లేకపోతే ఆర్గనైజేషన్ కోసమా? బ్రాండ్ కోసమా? ఆర్టిస్ట్ అండ్ బ్రాండ్ పబ్లిక్ ఫిగర్ కోసం, ఎంటర్‌టైన్‌మెంట్, కాజ్ కమ్యూనిటీ. ఇలా 6 కేటగరీస్ ఉంటాయండి. మాక్సిమం మనం అందులో 2 కేటగరీస్ మేబీ మనకు దగ్గరగా ఉంటాయి. చాలామంది యూజ్ చేసేది ఫేస్‌బుక్ పేజ్ అనేది. ఈ 2 కేటగరీలనేవి మనం మాక్సిమం ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ మిగతావనేవి అదర్స్ అండి. నేను ఫస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకుందాం. దీంట్లో మనం కేటగరీ వచ్చేసి నేను ఒక మూవీకి అనేది సెలెక్ట్ చేసుకుంటానండి. సో, అది చూడండి మీరలా. ఒక్క నిమిషం అండి. నేను డౌన్ చేస్తున్నాను. దాంట్లో మూవీ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, దీనిలో వచ్చేసి సంథింగ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఏదో పేరు మూవీ అడ్డా అని లేకపోతే మీ ఇష్టమండి. ఇలా ఇచ్చుకున్నాక మనకు గెట్ స్టార్టెడ్ అనే బటన్ ప్రెస్ చేయగానే మనకు ఎలా వస్తుందంటే ఒక లోగో ఒక పేజ్ అనేది క్రియేట్ అయింది. అదెలా ఉంటుందంటే ఇది ఇలా ఓపెన్ అవుతుందండి. చూశారు కదా! ఇలా డైరెక్ట్ మీరు అలా గెట్ స్టార్ట్ అనే బటన్ ప్రెస్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంఎస్ఆర్ ఫ్లవర్ షాప్ అనే పక్కకు ఇక్కడ ఏముంటుందంటే మీరు ఏ పేరుతో క్రియేట్ చేశారో ఆ పేరు అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ యాడ్ పిక్చర్, బెస్ట్ పిక్చర్, మంచి క్వాలిటీతో ఉన్న పిక్చర్ ఇక్కడ యాడ్ కవర్ ఫోటో, మీకు నచ్చిన మంచి కవర్ ఫోటో పెట్టండి. ఎందుకంటే మనకు లైక్స్ రావాలంటే ఈ రెండిటి మీద బేస్ అయి ఉంటుంది. దాంతో పాటు ఇది ఇక్కడ మనం ఇచ్చే నేమ్ అదొక బ్రాండ్ లాగా పబ్లిష్ అయిపోతుందండి. సో, మీరు ఇచ్చే ముందు జాగ్రత్తగా ముందే అనలైజ్ చేసుకొని పేరు ఇవ్వండి. అలాగే మరి దానికి సూటబుల్ అయ్యే ఆ టైం పిక్చర్ అనేది కవర్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంతేనండి. మీరు దీనికన్నా ఎక్కువ ఏం చేయనవసరం. ఇలానే ఫేస్‌బుక్ పేజ్ అనేది సింపుల్‌గా క్రియేట్ చేయవచ్చు. మీరు నేర్చుకున్నదే పాటు మీ ఫ్రెండ్స్‌కి కూడా నేర్పండి. థాంక్ యూ అండి. మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు. సో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ. థాంక్ యూ.